రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అన్నారు. శనివారం సబ్బవరం మండలం బాట జంగాలపాలెం గ్రామంలో బీట్ ది హీట్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని కలెక్టర్ విజయకృష్ణ ప్రారంభించారు. వేసవిలో పశువులకు నీటి కుంటల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన సిమెంట్ నీల కుండీలను ప్రారంభించారు. అక్కడే సంపద తయారీ కేంద్రంలో వానపాముల పెంపకాన్ని కలెక్టర్ పరిశీలించి స్వయంగా వానపాముల విస్తరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రామ్ కింద మన బాట జంగాలపాలెం మండలం విలేజ్లో బీట్ ద హీట్ ఆ థీమ్ మీద కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము. చలివేంద్రం పెట్టాము, షేడ్స్ పెట్టాము. ఈ సన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి కదా బాడీస్లో, సన్ స్ట్రోక్ కానీ, డైరేస్ కానీ, ఫీవర్స్ కానీ, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి చేస్తే ఇది అన్నీ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇన్ కేస్ ఇది అన్నీ చేసిన తర్వాత కూడా ఏదైనా సిమ్టమ్స్ వస్తే అది ఏ రిలేటెడ్గా రావచ్చు, అది ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఓఆర్ఎస్ తాగాలి అన్న దాని మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం అంటే భూమి సరదాగా వేడి అయిపోతుంది కదా, అది తగ్గించాలంటే మొక్కలు పెంచాలి. సో అది దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ టీమ్ విత్ పంచాయత్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓ, సిఇఓస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మన ఎయిమ్ ఏంటంటే, ఒకటి హీట్ అనేది న్యాచురల్, మనందరికీ తెలిసినదే. మే, జూన్ టిల్ మాన్సూన్ సెట్ అవుతున్న దాకా బాగా వేడి ఉంటుంది. కొన్ని ప్రికాషన్స్, చిన్న చిన్న ప్రికాషన్స్ ఏంటంటే క్యాప్ వేసుకోవడం, మంచిగా వాటర్ తాగడం, షేడ్లో ఉండడం, ఎక్కువ ఇలాంటి పీక్ టైంలో బయట తిరగకుండా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే ఈ సన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒకటి. రెండవది, అలాంటి చిన్న ఒక డయేరియా కానీ, ఒక వామిటింగ్ కానీ అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సన్ స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన వచ్చే డెత్స్ని మనం అవాయిడ్ చేయవచ్చు. మూడవది, ఈ ఎర్త్ని మనం ఇంకా ఎలా కాపాడాలి, మనకి వేరే బాగా ఎఫర్ట్ పెడుతున్నాం. దానితోపాటు ఇల్లు చుట్టూ ఒక 10 చెట్లు పెంచితే మీ ఇల్లు కూడా బాగా చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా ఇంత హీట్ లేకుండా తగ్గుతుంది. చూడండి, 10:30కే ఉండలేకపోతున్నాం కదా. ఇది తగ్గాలి అంటే చెట్టు పెంచాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరందరూ ఈ రోజు ఇది ఇలాంటి ఒక ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, దీని మీద కొద్దిగాను మనం ఎఫర్ట్ పెట్టాలి అనే ఒక అజెండాతో పెట్టినది ఈరోజు ఈ సాసా కార్యక్రమం. వచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. ఇక్కడే మనం బతకాలి. ఇది బతకాలంటే దీన్ని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. సివిక్ సెన్స్ అన్నది రోజుగా మన దగ్గర తగ్గిపోతుంది. కరోనా అలాంటి ఒక ఇది వచ్చిన తర్వాత కూడా మనం ఈ శుభ్రంగా ఉంచాలి, మన సరౌండింగ్స్ అన్న ఒక రెస్పాన్సిబిలిటీని ఇంకా సొసైటీగా మనం తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, అంటే మీరు వెళ్ళి అక్కడ క్లీన్ చేయండి అని కూడా మేము చెప్పట్లేదు. మీరు చెత్తని బయట వేసేయకుండా మీరు ప్రాపర్గా ఇంటింటికి మనిషి పంపిస్తాము, క్లాప్ మిత్రాస్కి హ్యాండ్ ఓవర్ చేయండి.